వరంగల్ ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని ఈవో నాగేశ్వరరావు ఆదేశించారు. వారు మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం చేయాల్సిన ఏర్పాట్లపై ఆలయ ఆవరణంలోని అన్నదాన సత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లాకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఈ నెల 12, 13న జరగనున్న జాతరకు సంబంధించి స్థానిక శాసనసభ్యులు నాగరాజు వివిధ శాఖల అధికారులు నాయకులతో సమీక్ష నిర్వహించామని, జాతరకు వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఈ నెల 10 వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని అన్నారు. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఐనవోలు నమ్మకొండ జిల్లా ఈ యొక్క 2025 సంవత్సరం బ్రహ్మోత్సవాలకు ఇచ్చేస్తున్నటువంటి భక్తజనానికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అదే మాదిరిగా మనకు 12 నుంచి మనకు ఉత్సవాలు జరుగుతాయి. జనవరి 12 నుంచి 16 వరకు మనకు ఉత్సవాలు జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క ఉత్సవాలలో భక్తులు విరివిగా రావడం జరుగుతుంది. వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని వసతులు ఏర్పాట్లు చేయడం జరిగింది. డ్రెస్సింగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్స్లో వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్స్లో వాటర్ సప్లై కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిరంతరంగా ఉండే విధంగా విద్యుత్ అలంకరణ కూడా ఉండే విధంగా కూడా వాళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మనం చలో పందులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఈ యొక్క భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మేము సీసీ కెమెరాలు కూడా అమర్చడం జరిగింది. పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారి సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మనకు వచ్చేసి హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలు కూడా తీసుకుంటున్నాం. శానిటేషన్ పరంగా చూస్తే మనకు నగరపాలక సంస్థ నుంచి వివిధ గ్రామ పంచాయతీల నుండి సిబ్బందిని ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. మన దేవాలయం నుండి కూడా 100 మందిని కూడా ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. నిరంతరంగా శానిటేషన్ చెత్త పంటగల్లా వెంటనే తీసేసి డంపింగ్ యార్డ్ని పంపించే విధంగా కూడా 10 ట్రాక్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ కూడళ్లలో కూడా ప్రత్యేకంగా ఈసారి మనకు వాటర్ కొరత ఉండడానికి నల్లాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా భక్తులు ఎక్కడైనా చెట్ల కింద కూడా చెత్త తీర్చుకునే వారికి కూడా మనం వారికి ట్యాంకర్ల ద్వారా కూడా నీటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులకు క్యూ లైన్స్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేసేసి వారికి మంచిగా స్వామివారిని దర్శించుకునే విధంగా తగు ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అక్కడ గుట్టపైన అఖండ జ్యోతి అనేది మనకు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు నాడు మనకు ఊరగుట్ట మీద వెలిగించడం జరుగుతుంది. అది నేను వచ్చిన తర్వాతనే కొత్తగా నూతనంగా మొదలు పెట్టడం జరిగింది. 2019 అక్టోబర్లో పౌర్ణమి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అట్నే నిరంతరంగా కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో మనం అరుణాచలంలో జరిగే నందీశ్వర అభిషేకం కూడా మన దగ్గర కూడా మా అర్చక స్వామిని సంప్రదించి ఇక్కడ చేస్తే ఎలా ఉంటుందని చెప్తే చాలా బాగుంటుందని చెప్పి వారి సూచన చేయడం జరిగింది. వారి సూచన మేరకు భక్తుల కోరిక మేరకు ప్రతి నెల బహుళ త్రయోదశి నాడు సాయంకాలం నందీశ్వర అభిషేకం చేసుకోవడం జరుగుతుందని కూడా ఇప్పుడు ఈ 5 మాసాల నుండి రెగ్యులర్గా చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. 7 మల్లన్న గురించి చెప్పండి. ఇప్పుడు మనకు ఏంటంటే ఐనవోలు మల్లికార్జున స్వామి పెద్దవాడు అని చెప్పేసి శాసనాలలో మా పూర్వీకుల నుండి మాకు తెలిసింది. దాన్ని బట్టి మేము కూడా వచ్చే భక్తులను కూడా మేము అడగడం జరిగింది. వారు కూడా అదే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే ఈ మల్లికార్జున స్వామి తర్వాత కుమ్రవేలి మల్లన్నను, తర్వాత ఓదెల మల్లన్నను, కట్టు మల్లన్న, కట్ట మల్లన్న, దూడల మల్లన్న, ఈ విధంగా 7 అన్నదమ్ములు